ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల నాయన, లేఖనం మీది ప్రజలు నీ వారిమి, మీరు మా తండ్రి అయ్యా, మా దేవుడు అయ్యా. కొద్ది నిమిషాలు నాయన తండ్రి అయ్యా మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలు ఒట్టిగా పోకుండా వచ్చిన బిడ్డలందరూ కూడా నాయన తండ్రి చక్కగా మీ వర్తమానం విని మేలు పొందుకుని వెళ్ళాలి ప్రభువా. ఈ స్థలం నుంచి నాయన వాళ్ళు ఏ బాధతో వచ్చారు, ఏ స్థలం ఏ సమస్యతో వచ్చారు, ఏ బలహీనతో వచ్చారు మీకు తెలుసు అయ్యా. మీ వాక్కు ద్వారా వాళ్ళందరిని తాకండి. వారు వెళ్ళేటప్పుడు క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా వెళ్ళేటట్టుగా మీ కృప దయచేయమని, మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. రేవులు ఎంతమంది ఎరిగి ఉన్నారు? చెయ్యెత్తండి. రేవులు ఎంతమంది ఎరిగి ఉన్నారు? ఏమ్మా రేవులు రా, కాలువలు వేరు, కాలువలు వేరు, చెరువులు వేరు, చెరువులు వేరు, కాలువలు వేరు. రేవులు అనగా నదులు. మనకు పెనుముడి రేవు అంటాం. ఏమంటాం చెప్పండి? పెనుముడి నది అంటాం, పెనుముడి రేవు అంటామా? రేవులు అంటే అయ్యి పెద్ద పెద్ద రేవులు ఉన్నాయి. రేవులు ఉండయి లేవా? పెద్ద పెద్ద రేవులు ఉన్నాయి. కనుక రేవు అంటే నది. పూర్వదినాల్లో వాడ సముద్రం నుంచి ప్రయాణమై సరుకు ఎత్తుకుని రేవుకు వచ్చిన తర్వాత రేవుల నుంచి సరుకును స్టీమర్ల వాటిలో వేసి ఒడ్డు చేర్చేవాళ్ళు అనమాట. వాడ ఎక్కడ ఉండిద్ది? రేవుల నుండిద్ది. ఆ చిన్న చిన్న పడవలన్నీ అవన్నీ తీసుకొచ్చి ఒడ్డుకి వేస్తాయి సామాను, సరుకు అంతా. ఒక వాడలోనే సంవత్సరం బట్టే సరుకు ఉండిద్ది అనమాట. అంత సరుకు వేసుకెళ్తారు. వాడంటే చాలా పెద్దది. అది సముద్రం నుంచి ఒడ్డు రావాలని రాలేదు కదా. అది ఎప్పుడు వచ్చిందంటే ఎక్కడ రేవు ఉందో ఆ రేవు దగ్గరికి వచ్చింది అనమాట. సముద్రంలో ప్రయాణం చేసి ఎక్కడి నుంచో ఒకటి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, కొన్ని సంవత్సరం కూడా పడతాయి అంట వాళ్ళలో ప్రయాణం. సంవత్సరం. షిప్పులన్నా వాడన్నా వాడు కదా. షిప్పులు వేరే, వాడంటే వేరే. సరే ఏదన్నా కానీ నేను వాడ గురించి చెబుతున్నా. స్తోత్రం చెప్పండి. ఆ షిప్పుల దాకా వెళ్ళలేదు, వాడ వరకే మనకి లెక్క. అల్లోయ. ఎందుకంటే వాడు రావాలి మన బైబిల్లో నుంచి, అందుకని. షిప్పులన్నీ నేను చూడలేదు బైబిల్లో. హల్లోయ. కనుక ఈ వాడల గురించి కొన్ని మాటలు ఉన్నవి. ఈ వాడ రేవు గురించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అంటే రేవుల్లో కూడా మంచి రేవులు ఉన్నవి, చెడ్డ రేవులు కూడా ఉన్నవి. కొంచెం చదవండి. అపోస్తలుల కార్యం గ్రంథము, అపోస్తలుల కార్యాల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. అపోస్తలుల కార్య గ్రంథము. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైందంట. శీతాకాలం అంటే ఇది ఇప్పుడు మందే, ఇదే చలికాలం. ఈ చలికాలంలో ఆ వాడ ప్రయాణికులు ఎంతమంది అంటే 276 ప్రయాణం చేస్తున్నారు. వారిలో పౌలు గారు ఉన్నారు. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు వాడ ఇప్పుడు ఏం చేయాలంటే శీతాకాలం వచ్చింది, వెళ్తానికి అవకాశం లేకపోయేటప్పటికి అక్కడి నుంచి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? చదువమ్మా. శీతాకాలము చదువమ్మా. మరియు శీతాకాలం గడపటానికి ఆ రేవు అంటే ఆ రేవులోనే శీతాకాలం గడపాలి. ఆ రేవులోనే శీతాకాలం గడపాలి. శీతాకాలం అంటే ఎన్ని నెలలు? శీతాకాలం అని చెప్పండి, ఎన్ని నెలలు? ఇది నవంబరు. శీతాకాలం ఎక్కడి నుంచి? నవంబర్ అంటే చలికాలం. చలికాలం అన్నా శీతాకాలం ఒకటే. శీతాకాలం ఇప్పుడు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, 4 నెలలు అన్నమాట. ఈ 4 నెలలు అంటే 3 కాలాలు మనకి. శీతాకాలం 4 నెలలు, వర్షాకాలం 4 నెలలు, ఎండాకాలము 4 నెలలు. ఈ 3 రకాల ఋతువులు దేవుడు ఏర్పరచాడు అన్నమాట. అన్నీ ఒకే ఋతువులో ఉంటే మనం చచ్చిపోతాం, బతకం. అన్నీ ఎండాకాలం అయితే బతకలేం, అన్నీ వానాకాలమైనా బతకలేం, అన్ని చలికాలమైనా బ్రతకలేం. దేవుడు అందుకని 3 కాలాలకు ఏర్పరిచాడు. 3 కాలాలు అంటే 3 నాళ్ళు 12 నెలలు కలిపితే 1 సంవత్సరం అన్నమాట. అయితే ఇప్పుడు ఆ వాడ ఆ రేవు మంచిదంట. ఆ వాడ ఆడ ప్రయాణం అవుతుంది. ఇప్పుడు ఆ శీతాకాలం గడపడానికి ఈ రేవు అనుకూలమైనది అన్నాడు. అంటే అనుకూలం అంటే ఎక్కడ కానుందని చదువు, మళ్ళీ చదువు.
ఆ, 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 ఆ. అది అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఈ రేవు అనుకూలమైనది కాదు. ఇప్పుడు ఏ రేవుకి వెళ్ళాలంటే మంచి రేవుకి వెళ్ళాలి. 8వ వచనం చదువమ్మ. అది అధ్యాయం 8వ వచనం చదువు. అది అధ్యాయం 8వ వచనం. అమ్మ, బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈ రేవు అనుకూలమైనది కాదు. ఆ రేవు మంచి రేవు. ఏ రేవు చెప్పండి? మంచి రేవుకు వాళ్ళు కష్టపడి ఆ వాడిని మంచి రేవులో తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మంచి రేవులు ఉన్నవి, చెడ్డ రేవులు కూడా ఉన్నవి. అంటే అనుకూలంగా రేవులు ఉన్నాయి. కొన్ని రేవుల్లో అనుకూలంగా రేవు అంటే దాని విశేషం ఏంటంటే, అనుకూలంగా రేవులు ఏముంటాయి అంటే సుడిగుండాలు ఉంటాయి. ఏమిటి చెప్పండి? సుడిగుండాలు ఉంటాయి. ఆ సుడిగుండాల్లో పడితే మనిషి బతకడు. సుడిగుండం వేసిందనుకోండి, మనిషి పడితే ఆ మనిషి చనిపోయే వరకు కూడా తిప్పిద్దంట. అడుగు తీసుకెళ్ళి శాంతం చచ్చిపోయిన తర్వాత పైకి తీసుకొచ్చారనమాట. అది చెడ్డ రేవు, అది మంచి రేవులు కాదు. మంచి రేవు అయితే ఏంటంటే ఆ రేవు, ఆ వాడ ఎక్కడికి వెళ్ళాలో గమ్యానికి అక్కడికి ఆ రేవు చేరుస్తుంది. స్తోత్రం చెప్పండి. కనుక ఈ రేవు అసలు ఏంటి? ఈ రేవుల విషయంలో మీకు చెబుతాను. ఒక నెల రోజుల పాటు చెబుతాను, గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. ఒక నెల రోజులు రాసుకోండి, ఒక నోట్స్ మీద రాసుకోండి. నేను చచ్చిపోయినా మీకు ఆ వాక్యాలు ఉంటాయిరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది లైవ్లు వింటున్నారు కదా, మీరు కూడా రాసుకోండి. రాసుకుంటే మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ రేవు ఏంటో మొట్టమొదటి రేవు మీకు జ్ఞాపం చేస్తాను. అసలు రేవు అంటే ఏంటో, వాడంటే ఏంటో, ఆ విశ్వాసం అంటే ఏంటో అనేది మీకు ఈ మాట చెబుతాను. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం. అందరు తీసుకొని బైబిల్. ఆదికాండం 49వ అధ్యాయము 13వ వచనం. జెబులోను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును. చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి. అతడు అనగా ఎవరైనా జెబులోను. జెబులోను ఎవరు కుమారుడు? ఏమ్మా, జెబులోను ఎవరు కుమారుడు? చెప్పండిరా ఏమ్మా, జెబులోను ఎవరు కుమారుడు? అమ్మ, ఇంతమంది విశ్వాసాలు ఉండాలి, ఒకళ్ళు చెప్పట్లా. యాకోబు కుమారుడు. యాకోబుకి లేయగా పుట్టినవాడు జెబులోను. ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే అక్కడ యాకోబు వృద్ధుడైపోయాడు, చాలా పెద్దవాడైపోయాడు. ఈ 49వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే అక్కడ 12 మంది కుమారులు కనపడతారు. ఆ 49వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఒక మాట చదవండి. యాకోబు తన కుమారులందరిని పిలిపించి ఇట్లా అన్నాడు. ఏమంటున్నాడు? మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబోయే సంగతులను. ఆమేన్. ఇక చనిపోయే టైం వచ్చింది యాకోబు గారికి. యాకోబు గారు అంటే ఇశ్రాయేలు. ఆయన చనిపోయే టైం కనుక అందరిని పిలిపించాడు పనివారి చేత. ఈ 12 మంది కుమారులు 12 చోట్ల కాపురాలు చేస్తూ ఉన్నారు కనుక అందరిని పిలిపిస్తారకి నాన్న పిలిచారని చెప్పి 12 మంది వచ్చారు. ఆ 12 మంది వచ్చిన బిడ్డల్ని అది అలా చెప్పుకోవాలి, ఒకళ్ళు చెప్పుకోవాలి. నిద్రపోయినా, కాళ్ళు చాపుకున్నా, మాట్లాడుకున్నా, సైట్ ఉండేవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి కూడా కొంచెం చెప్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు సరి చేసుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని వాళ్ళ ఇష్టం వాళ్ళది, నా ఇష్టం నాది అన్నట్టుగా ఉండమాకండి. ఇదంతా మనమందరం ఆయన బిడ్డలం కనుక. హల్లెలూయా. కనుక ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే అంత్యకాలంలో జరగబోయే సంగతులను ఒక్కొక్క బిడ్డ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. రే రూబేను, నీవు చెంచుడైపోతావు. ఎందుకంటే నువ్వు తండ్రి మంచాన్ని ఎక్కి నువ్వు అపిత్రపరిచావు. తండ్రి భార్యను కూడాడనమాట రూబేను. అందుకని నువ్వు అపిత్రైపోయావు కనుక నువ్వు చెంచుడు అయిపోతావురా. నీ బ్రతుకు మంచిది కాదు. అంచె దినాలకు వచ్చేసరికి నీ బ్రతుకు సరిగా ఉండదు. చెంచుడు అయిపోయావని చెప్తాడు. అట్లాగే మొట్టవాడు రూబేను, రెండోవాడు సిమియోను, మూడోవాడు లేవి, నాలుగోవాడు యోధా, ఐదోవాడు జెబులోను. స్తోత్రం చెప్పండి. అట్లా అందరూ ఉన్నారన్నమాట అక్కడ. ఈ ఐదోవాడు జెబులోను అంటాడు, నీవు సముద్రపు
రేవులను ఎక్కడ నివసిస్తావు? జబులోను. నువ్వు మంచి దినాలు ఎక్కడ నివసిస్తావంటే సముద్రపు రేవుల అంచున నీవు నివసిస్తావు. అతడు ఓడల కంటే ఎట్లుంటాడంట? రేవుగా ఉండును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు రేవు ఎవరంటే జబులోను, వాడెవరంటే విశ్వాసులు. స్తోత్రం చెప్పండి. విశ్వాసులు ఎవరు చెప్పండి? విశ్వాసులు అనగా ఎవరండి? మీరందరూ ఎవరు చెప్పండి? వాడలు. ఈ వాడ రేవులో గుండా ప్రయాణం అవ్వాలి. ఈ రేవు ఎట్టుండాలి? మంచి రేవు ఉండాలి. రేవు అనగా జబులోను అన్నా కదా. ఇప్పుడు రేవు అనగా సేవకుడు. రేవనగా సేవకుడు, వాడనగా విశ్వాసి. ఇప్పుడు విశ్వాసకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. వాడెవరంటే విశ్వాసే. విశ్వాసులందరూ వాళ్ళు. ఈ వాళ్లకు నువ్వు రేవుగా ఉంటావు అని అంటే రేవు మంచిదన్నమాట. జబులోను మంచివాడు. మంచి రేవులో ప్రయాణిస్తే ఏ అపాయము జరగదు, ఏ ప్రమాదము జరగదు. కొన్ని రేవులు మంచి కాదు కనుక ఆ రేవులు వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి. అందుకే పౌలు గారు చెప్పాడు, వాడు నడిపే నాయకుడు చెప్పాడు, అయ్యా ఈ రేవు మంచిది కాదు, ఇటు వెళ్ళకూడదు అని చెప్తే ఆయన మాట వాళ్ళు వినలేదు. వెనక వెళ్ళిన తర్వాత ఆ వాడేమైపోయిందంటే బద్దలైపోయింది, చెక్కల ముక్కలైపోయింది. ఆ వాడ చెక్కల ముక్కలైపోయింది. అమరం తగిలింది, రాతి తగిలింది, పగిలిపోయింది ఎక్కడ. ఎందుకంటే కొంతమంది చెప్తే వినరు. అందుకే రేవు మంచిది కాదని చెప్పాడు. ఆ మంచి రేవులోకి వెళ్ళాళ్ళు. అందుకే అక్కడ చెక్కల ముక్కలు అయిపోయారు కనుక దేవుడు బ్రతికించడానికి పౌలుని ఆ రేవులో ఉంచాడు కనుక, వాళ్ళు ఉంచాడు కనుక ఆ వాళ్ళు అందరిని కూడా చచ్చిపోకుండా దేవుడు ఒడ్డుకి ఒక దీపానికి చేర్చాడంట వాళ్ళందరినీ. హల్లెలూయా. కనుక రాత్రి మీరు చెప్పే విషయం ఏంటంటే వాడి విశ్వాసికి సాదృశ్యము అంటే మీకు రేవనగా సేవకునికి సాదృశ్యం. సేవకుడు మంచి రేవుగా ఉంటే విశ్వాసని వాడు ఆ దరికి చేరునుగాక. ఆ దరికంటే ఏంటి? ఈ దరనగా భూలోకము, ఈ దరనగా ఇది భూలోకం. ఈ భూలోకం నుంచి ఆ దరికి వెళ్ళాలంటే అది పరలోకం. ఈ పరలోకం వెళ్ళాలంటే రేవని సేవకుడు మంచిగా ఉండాలి. రేవని సేవకుడు, ఏ సేవకుడు మంచిగా ఉంటాడో ఆ వాడు చక్కగా గమ్యము చేరుతుంది. స్తోత్రం చెప్పండి. ఆ వాడనే ఆ రేవనే సేవకుడు సరైనడు కాదనుకో, ఆ సేవకుడు పాడు. చెప్పండి, ఆ సేవకుడు పాడు, ఆ వాడు కూడా పాదు. వాడు ఏమైపోయింది? బద్దలు చెక్కలు ముక్కలైపోయింది అన్నమాట. అందుకని మనము వాడనగా మీరు, రేవనగా సేవకుడు. మంచి సేవకుని కింద పెరిగేవనుకో, మంచిగా ఆ వాక్యం విన్నావనుకో, నువ్వు తప్పక గమ్యం చేరతావు, పరలోకానికి వెళ్ళిపోతావు. అందరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వారు సంతోషపెట్టాడు కనుక వాళ్ళు కోరుకున్న రేవుని వాళ్ళని నడిపించాడు. అందుకే 107 కీర్తన 30 అన్నాడు, వారు కోరుకున్న రేవు పంపించాడు. వారు కోరుకున్న రేవు ఎట్టుందంటే మంచి రేవు కనుక వారు గమ్యం చేరటానికి ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు అరణ్య మార్గం నుంచి కానానికి బయలుదేరి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన కానాన్ అంటే పరమలోకము, మన కానాన్ ఎవరు? పరలోకం. మనం పరలోకం చేయాలంటే నువ్వు మంచి రేవులో ప్రయాణించాలి. నువ్వు మంచి రేవులో ప్రయాణించాలి కానీ చెడ్డ రేవుల్లో మాత్రం ప్రయాణించకూడదు. చెడ్డ రేవులో ప్రయాణించావనుకో ఆ సుడిగుండం ఏం చెప్పండి, నిన్ను ముంచేసిద్ది. నిన్ను చంపిందాక పైకి తేలదు, పైకి రానిదు. ఆ సుడిగుండంలో పడి నువ్వు చచ్చిపోయేదాకా దాన్ని చంపేసిన తర్వాత ఆ రేవేసిందంటే పైకి తీసుకొచ్చింది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మంచి రేవులో ప్రయాణం చేయాలా, చెడ్డ రేవులో ప్రయాణం చేయాలా? మనము చెప్పండి అమ్మా. మంచి రేవులో మనం ప్రయాణం చేస్తే మనం గమ్యం చేరతాము. హల్లెలూయా. అందుకు ఇప్పుడు ఈ రేవు ఎవరంటే చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉందిగా, బైబిల్లో ఉంది కదా, జబులోను వాడలకు రేవు అని యాకోబు జబులోను దీవించాడు. ఇప్పుడు ఆ వాడలకు రేవు ఎవరంటే సరే రెండో మాట చదువు. అతడు వాడలకు రేవుగా ఉన్నాడు. అది నువ్వు వాడలకు రేవుగా ఉంటావు కనుక నీకే అపాయం జరగదు, నువ్వు కట్టే వాళ్ళకు కూడా ఏ ప్రమాదము జరగదు. నువ్వు రేవుగా ఉంటావని దీవించాడు. ఎవరిని? జబులోను దీవించాడు. ఎవరు? తన తండ్రి అయిన
ఇశ్రాయేలు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు రేవు అంటే ఎవరు చెప్పాలి? దైవజనుడు. అది ఇప్పుడు జెబులోని ఎవరంటే రేవు, వాడనగా ప్రజలు. ఈ ప్రజలందరూ ఆ వాడల నుంచి గమనించారంటే ఆ రేవు బాగుండాలని చెబుతున్నాను అన్నమాట. అందుకే దేవుని వాక్యం మీకు చెబుతాను. అంటే ఇప్పుడు వాడ ధరించాలంటే ఈ రేవు మంచిదాన్ని నీకు ఏముండాలని విశ్వాసం ఉండాలి. ఈ రేవని ఈ సేవకుడు మంచోడు అని నీకు విశ్వాసం ఉంటే ఆ వాడ ధరికి చేరుతుంది. స్టీవెన్ గారు పాడే పాట ఉందా మీ దగ్గర? కోరుకున్న రేవునకు నడిపించావా, కోరికలు తీర్చి. ఉందా పాట? లేదా ఏమ్మా? లేదా? దేని స్తోత్రం. హల్లెలూయా. టైం చాలదు, తర్వాత పాడుకుందరి. దేని స్తోత్రం చెప్పండి. కొట్టుకొని పోకుండా, ముక్కలైపోకుండా, చిట్ట చివరి వరకు కాసిన దేవా, కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి పయనించావా, కొట్టుకొని పోకుండా, ముక్కలే కాకుండా, చిట్ట చివరి వరకు కాసిన దేవా, కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా, కొట్టుకొని పోకుండా, ముక్కలే కాకుండా, చిట్ట చివరి వరకు కాసిన దేవా, కోరుకున్న రేవుకు నడిపించావా. ఆకాశము తెరచి మన్నా కురిపించి, బండలు చీల్చి నీటిని రప్పించి, ఆకాశము తెరచి మన్నా కురిపించి, బండల చీల్చి నీటిని రప్పించి, ఆహారమిచ్చావు, దహాన్ని తీర్చావు, ఆహారమిచ్చావు, దహాన్ని తీర్చావు, కష్టకాలమునందు ముళ్ళ త్రోవలయందు, కష్టకాలమునందు ముళ్ళ త్రోవలయందు మొర విన్నావు, దారి చూపావు, మొర విన్నావు, కోరికలు తీర్చావు, కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. హల్లెలూయా. ఎప్పుడు వాడు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరుకున్న రేవుకు ఇప్పుడు నడిపించాడు. ఆ రేవే జెబులోను. ఆ రేవులో ఇప్పుడు వాడలు వెళ్తుందంట, కొట్టుకొని పోకుండా, ముక్కలు చెక్కలు కాకుండా ఏమి పని అంట, ఎక్కడ చేరినాయి? చెరలో వద్దు మనము. పరలోకం చెరలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము మంచి రేవులో ప్రయాణం చేయాలి. ఆ మంచి రేవు కనుక్కొని పోవాలి. ఈనాడు మంచి రేవులకి వెళ్తల్లా చాలామంది సుడిగుండాల లాంటి రేవుల్లోకి వెళ్తున్నారు, గుండాల్లో పడిపోతున్నారు. వాళ్ళు గుండం అయిపోతున్నారు, వీళ్ళు గుండం అయిపోతున్నారు. గుండాల్లో పడమాకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంటే తిందాం, లేకపోతే అందరికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. అంతేగాని మనము గుండాల్లోకి వెళ్ళొద్దు, సుడిగుండాల్లోకి వెళ్ళొద్దు. ప్రియమైన బిడ్డరా, అయితే ఈ విషయాన్ని అపోస్తులు యేసుప్రభువు దగ్గరికి వచ్చి ఒక మాట అంటారు. చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. 17:5. 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని ఆయనతో చెప్పగా, ప్రభువు మీరు చూడండి, ఇప్పుడు ఆగినంత విశ్వాసం కలవారైతే ఈ కమ్మల చెట్టు చూసి నువ్వు వేళతో కూడా పెళ్ళగించబడి సముద్రములో చెప్పినప్పుడు ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అపోస్తులు అంటే ఎవరు చెప్పండి? అపోస్తులు అంటే పంపబడిన వారు, దేవుని చేత పంపబడినవారు, అంటే ఏర్పరచబడినవారు. పిలిచేవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది. కనుక ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. అపోస్తులు అనగా చెప్పండి పంపబడిన వారు ఒకటి. రెండవది
అపోస్తలనగా పస్తులు ఉండేవారు. చెప్పాలి. అపోస్తలనగా రెండవది పస్తులు ఉండేవారు. అపోస్తలనగా మూడవది హతసాక్షులు అయ్యేవారు. హతసాక్షులు అని చెప్పండి. ప్రాణం మీద కత్తి వచ్చినా సరే యేసయ్య దేవుడు అని చెప్పాలి, కానీ యేసు దేవుడు కాదని మనం చెప్పకూడదు. అందుకే వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయారు. ఎవరు? ఆది అపోస్తలందరూ కూడా అధిక శ్రమలు పొందారు, ఆయన కొరకు జీవించారు, హతసాక్షులయ్యి ఆయన రాజ్యానికి చేర్చబడ్డారు. అందుకే ఆయన అంటున్నాడు, మీలో ఆగినంత విశ్వాసం ఉంటే, ఈ అపోస్తలులు అంటారు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధిపరుచు. అమ్మ మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. మా విశ్వాసాన్ని వృద్ధిపరుచు అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా చేశారు మీరు ప్రార్థన? నా విశ్వాసాన్ని వృద్ధిపరచయ్యా అని ప్రార్థన ఎంతమంది చేయొద్దండి? ఒకటే. ఇంకా చేస్తున్నావా? అయితే ఈ మాట మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని వృద్ధిపరచమని ఈ రోజు నుంచే మీరు నేర్చుకోండి. నేర్చుకుంటే మనము నిజంగా దేవుణ్ణి ఎట్లా అడగాలో తెలియట్లే మీకు. నేను చాలాసార్లు చెబుతున్నా, దేవుణ్ణి ఎలా అడగాలి, దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలి, మనం ఎలా మోకరించాలి, ఎలా నడుచుకోవాలని చెబుతూ ఉంటాను. ఇప్పుడు మనం అందరం అంటప్పుడు సాధ్యంగా అందరూ అనుకునే కోరికలే ఏంటంటే, అయ్యా నా రోగం తగ్గించయ్యా, నా అప్పులు తీర్చిపెట్టయ్యా, నా బిడ్డల సంతానం అయ్యా, నా బిడ్డలు పెళ్ళి చేయయ్యా, మా బిడ్డలకు ఇళ్ళు కట్టించి పెట్టయ్యా, మా ఆపదలు తొలగించయ్యా అని ప్రార్థన చేస్తాం. ఇవన్నీ దేవుడు తెలియదా? తెలుసు కదా. వీటన్నిటికంటే ముందు మనం ఏమంటే, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు అంటే, నా విశ్వాసాన్ని ముందు వృద్ధిపరచు అంటే బలపరచాలి. నా విశ్వాసం వృద్ధిపరచడం అంటే దినదినం ఇంకా పెరగాలి, కానీ విశ్వాసం తగ్గకూడదు. అర్థమైందా? మన విశ్వాసం ఎట్లా పెరగాలి కానీ తరగకూడదు. తరిగితే ప్రయోజనం లేదు. అందుకే వాళ్ళు అన్నారు అపోస్తులు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. ఇప్పుడు మీరు అందరూ అపోస్తులాగా మారాలని కోరుకునేది. హలో చెప్పండి. మనందరూ అపోస్తులాగా మారితే ఆయన తెలుసు. అందుకంటాడు, మీరు ఏమన్నాడు యేసుప్రభువు వారు మత్తయి సువార్తలో అంటాడు, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామని మీరు చింతిస్తున్నారు కదా. ప్రాణం కంటే ఆహారం గొప్పదా? ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా. వస్త్రం కంటే దేహం గొప్పది కదా. అడవి పూలు చూడు, అవి ఎట్లా ఉడుగుతాయో, వికసిస్తాయో, వాటికి వైభవం ఎంత ఉందో చూడండి. ఆకాశ పక్షులు కూడా ఎత్తము కొయ్యవు కదా, వాటిని పరలోక తండ్రి పోషిస్తున్నాడు కదా. మీరు మొదట నా నీతి రాజ్యాన్ని ఎతకండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు అంటాడు. నా రోగం తగ్గాల సంగతి ఆయన తెలుసు, నా అప్పులు తీరాల సంగతి ఆయన తెలుసు, నా పెళ్ళిళ్ళు కావాలన్న సంగతి తెలుసు, సంతానం కలగాలన్న సంగతి ఆయన తెలుసు. తెలవదంటారా? తెలుసు. అందుకని వాటన్నిటికంటే ముందు మనం అడగాలంటే, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. దినదినము అది వృద్ధి పడాలంటే అభివృద్ధి పొందాలి. విశ్వాసం వృద్ధి పొందాలి. విశ్వాసం వృద్ధి పొందిందనుకో, విశ్వాసం వృద్ధి పొందిన కొందిని రోగాలు తగ్గిపోతాయి. విశ్వాసం వృద్ధి పొందిన కొందిని అప్పులు తిరిగిపోతాయి. విశ్వాసం వృద్ధి పొందిన కొందిని సంతానం కలిగిద్ది. విశ్వాసం వృద్ధి పొందిన కొందిని బిడ్డలకు ఇవ్వాలి దొరుకుతాయి. విశ్వాసం వృద్ధి పొందిన కొందిని బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. విశ్వాసం వృద్ధి పొందిన కొందిని దేవుడు మనలను దీవిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీలో ఒక్క ఆవిగంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కంబళ చెట్టు అన్నాడు. కంబళ చెట్టు అనే మాటకు అర్థం ఏంటంటే మారేడు చెట్టు అని అర్థం అన్నమాట. ఈ మారేడు చెట్టు అడగలేదంటే ఏళ్లతో కూడా అంటే మారేడు చెట్టు పైన ఎంత ఉండదో ఏళ్ళు కూడా అంత లోతుకుంటాయి అంట. అందుకని ఆ చెట్టు వేళ్లతో కూడా పెరిగించబడి మీకు లోబడిదని చెబుతున్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. మనకు లేదమ్మా విశ్వాసం. నాకు లేదమ్మా, మీకు కాదు, నాకు కూడా లేదు. ఎందుకంటావా? మహాభక్తులకే లేదా విశ్వాసం. ఎవరా భక్తులు చూద్దాం. చూడండి, యోహాను సువార్త చూడండి, ఒక మాట మీకు చెప్తాను. యోహాను సువార్త 20 అధ్యాయం 27 వచనం చూడమ్మా. యోహాను సువార్త 20 అధ్యాయం 27 వచనం చదువు నాన్న. 20 అధ్యాయం 27 వచనం. యోహాను సువార్త 20 అధ్యాయము 27 వచనం. తరువాత తోమాను చూసి, తోమా నీ ఏలు చాచి నా చేతుల్లో పెట్టు, నీ చెయ్యి చాచి నా డొక్కలో పెట్టు, అవిశ్వాసవి కాక ఆమెన్ చెప్పండి. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? అంతమును 11 మంది కనపడ్డాడు.
తోమా లేడు ఆ రోజుని. 11 మంది చెప్పారు తోమాకి, అయ్యా యేసుప్రభుని చూసామరా మేము, ఆయన లేచాడు, తిరిగి వచ్చాడు, ఆయన వస్త్రాలు మారిపోని, ఆయన రూపురేఖలు మారిపోని మేము కళ్ళారు చూసామంటే తోమా అంటాడు, తర్వాత ఎదుకాడు అంటాడు, నేను ఆయన చేతుల్లో నా ఏలు పెట్టాలి, నా చెయ్యి ఆయన డొక్కలో గాయంలో పెట్టాలి, అప్పుడు నమ్ముతా అన్నాడు. ఈ సంగతి యేసయ్య తెలుసుకుని ప్రత్యేకంగా కనపడ్డాడు. తోమా తోమా రా చూడు, ఇదిగో నీ ఏలు పెట్టు నా చేతుల్లో, నీ చెయ్యి పెట్టి నా డొక్కలో పెట్టు అన్నాడు. అప్పుడు ప్రభువా అంటాడు. అందుకంటాడు యేసు ప్రభువారు, ధన్యులు చెప్పిన పైన అంటాడు, అవిశ్వాసివి కాక. ఆమేన్ చెప్పండి. అంత యేసుప్రభు అంబట తిరిగిన ఆయనకే ఏమని చెప్పండి, చెప్పాలి. అవిశ్వాసం వచ్చిందా రాలేదా? మనం గొప్ప చెప్పండి, గొప్ప మన విశ్వాసం వృద్ధిపరచమంటానికి మనం ఇంతవరకు అడగల. ఇక నుంచి అడగటం నేర్చుకోవాలని చెబుతున్నాను నేను. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసగా బ్రతుకు. చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ఇప్పుడు వాళ్ళకంటే ధనులు ఎవరంటే మనమే. మనం ఆయన చూడలేదు, అసలు చూసామా? ఆయన చూడలేదు. వాళ్ళు చూశారు, ఆయనతో పాటు తిరిగారు, ఆయనతో పాటు నడిచారు, ఆయనతో పాటు భోంచేశారు, ఆయనతో పాటు పండుకున్నారు, ఆయనతో పాటు ప్రార్థన చేశారు, ఆయనతో పాటు అన్నీ చూసిన వారే నమ్మపోతే వాళ్ళు అవిశ్వాసనడా విశ్వాసం అన్నాడా? మరి మనం చూసినమ్మేమో చూడనమ్మేమా? ఇప్పుడు ఎవరు ధనిలు? మనమే ధనిలు. అందుకని మనలో ఏముండాలి? ఇప్పుడు అవిశ్వాసం ఉండకూడదు. ఈ రాత్రి దేవుడు నీలో అవిశ్వాసం నీ దగ్గర కూడా వచ్చి, చూడు నా కుమార్తెను చూపించాలి ఆయన చేతులు. హల్లెలూయా. నా కుమార్తె ఇదిగో నీ కొరకు నా గాయం ఏలిబెడి చూడు అని అనుగాక. ఎవరు అవిశ్వాసం ఉంటే వాళ్ళని అన్నుగాక. రెండో మాట అంటాడు, రెండో మనిషి కూడా చెబుతాను మీకు జ్ఞాపం. ఎందుకంటే అపోస్తులు మా విశ్వాసాన్ని వృద్ధిపరచమన్నప్పుడు చెబుతున్న మాట, మీలో ఆవుగినంత విశ్వాసం ఉంటే చెప్పండి, కంబళ చెట్టు ఏళ్ళతో కూడా లేచి మీకు లోబడిదని చెప్పాడు కదా. హల్లెలూయా. నా ఎంక చూస్తున్నారా, మాడుకుంటున్నారా? ఎవరైనా మాడుకుంటే నాకు చెప్పండి అమ్మ. దేని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈయనెవరు చూద్దాం. మత్తయి సువార్త 15 అధ్యాయం, మత్తయి సువార్త 14 అధ్యాయము 31 వచనం. మత్తయి సువార్త 14 అధ్యాయము 31 వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, ఈయనేమన్నాడు? తోమానేమన్నాడు? మరియమ్మ తల్లే ఇటు చూడు, ఆయన ఏమన్నాడు? తోమాని అవిశ్వాసిగాక విశ్వాసి అన్నాడు. ఇప్పుడు ఈయన అంటున్నాడు అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడితేవని చెప్పాను. అతను సముద్రం నుంచి మునిగిపోయిన పైకి లేపాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే పేతురులో తొందర ఉంది. పేతురు ఎటువంటి దుడుకు ఆయన సంతోషం వచ్చినా ఆపుకోలేడు, దుఃఖం వచ్చినా ఈనాడు కూడా విశ్వాసులు చాలామంది ఉంటారు. సంతోషం వస్తే వాళ్ళని ఆపలేం, అంత సంతోషపడతారు. దుఃఖం వచ్చినా కూడా ఆపలేం, అంతగా ఏడుస్తారు. అలాగే దేవుడి దగ్గర అడుగుతారనమాట వాళ్ళు. సంతోషం వస్తే యేసయ్య నాకు అది ఇచ్చేవి ఇది ఇచ్చేవని సూత్రం అంటారు. దుఃఖం వచ్చిందనుకో, నన్ను అడు చేసేవి నేను నిర్చేసేవి దేవుడా అని మళ్ళీ ఆయన్ని అంటారు. అట్టగే పేతురు కూడా దుడుకు అనమాట, తొందరపడతాడు. కానీ తొందరపడ్డ పేతురునే ప్రేమించాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు సముద్రం మీద వస్తున్నాడు యేసయ్య. ఈయన ఏం చేశాడు? ఇప్పుడు పడవలో ఉన్నాడు. పోతాం అంటున్నారు. భయపడకండి నేనే అన్నాడు. అయ్యా నువ్వైతే నేను కూడా నడిచిరాని అన్నాడు. నడిచిరా అన్నాడు. నడిచినోడు నడవాలి కదా. ఆయన వైపు చూసినంతసేపు నడిచాడు. గాలిని చూశాడంటే అక్కడ గాలిని చూసి భయపడ్డాడు. అంటే ఈయనలోకి ఏమొచ్చింది? అల్ప విశ్వాసం. అప్పటికప్పుడే విశ్వాసం, అప్పటికప్పుడే అల్ప విశ్వాసం. స్తోత్రం చెప్పండి. అయ్యిందనుకో విశ్వాసం, అలదనుకో అల్ప విశ్వాసం. అవునా కాదా? చెప్పండి తల్లి, అవునా? అయితే విశ్వాసం, అవపోతే అల్ప విశ్వాసం. అట్ట మనం కూడా ఉండాం లేదా? ఆ భక్తులే ఉండరు, మనం కూడా లేదంట అల్ప విశ్వాసం. ఎవర తల్లి ఉందా లేదా? ఉంది. మన పట్ల అనుకున్నది జరిగిందనుకో విశ్వాసంతో ఉంటాం, అనుకున్నది అవ్వలేదనుకో ఏం చేస్తాం చెప్పండి? ఒకసారి చెప్పే కదా, ఒక విశ్వాసం ఏం చేసిందంట, విశ్వాసం గురించి పాస్టర్ గారు చెప్తున్నాడు. విశ్వాసం గురించి పాస్టర్ గారు చెబుతుంటే ఏం చేసింది? అయ్యా నా పక్కింటాము గొబ్బరి చెట్టు తలకాయ నా ఇంటి మీద ఉంది అయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు కదా కంబళ చెట్టు పోవాలని. ఆ మాటకి ఏం చేస్తుంది? రాత్రంతా ప్రార్థన చేసిందంట.
అయ్యా ఆ చెట్టు మొదల దాంట్లో ఉంది కదా, దాని చివరి కూడా తలకాయ కూడా దానిలోనే ఉండాలి, ఆ ఇంట్లోనే ఉండాలి. నా ఇంట్లో రాకూడదు అయ్యా, దాని మట్టలు పడి నా ఇల్లు అంతా పాడైపోతుంది, కొబ్బరికాయలు పడి నా ఇల్లు అంతా గుంటలు పడిపోతుంది, అదేమనంటే పోట్లాడుతుంది అయ్యా. దాని విశ్వాసం అది అని విశ్వాసంతో ప్రార్థన చేస్తుందంట. తెల్లవారులు ప్రార్థన చేసి తెల్లారికి వచ్చి చూసిందంట చెట్టంక ఆడే ఉందంట. ఆడే ఉండదు అంటుందంట, నేను అనుకుంటానుండా ఈ చెట్టు ఈ తలకాయ ఇక్కడే ఉండిద్దని. అంటే నువ్వు అనుకుంటానే చేసావు కనుక అది అక్కడే ఉంది. అదే నువ్వు అనుకోకుండా విశ్వాసంతో చేసినట్టే తప్పగా తిరిగి ఆదరికి వెళ్ళిపోవటం, ఇరిగి పడిపోవటం జరిగేది. హల్లెలూయా. అందుకే మనలో ఏముండాలంటే అవిశ్వాసం ఉండొద్దు, అల్పవిశ్వాసం ఉండొద్దు, మనం విశ్వాసంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసం లేదు చాలామంది విశ్వాసుల్లో, అందుకే వాళ్ళంట వాడ బద్దలైనట్టు ఉండారంట. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, తీమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువమ్మా. తీమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19, 20. నా కుమారుడువైన తీమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. చూడండి, ఇక్కడ అంటాడు మంచి విశ్వాసం గలవాడవై ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయినట్టుగా. అది కొంతమంది విశ్వాసం ఏమేం చెప్పండి, వాడ బద్దలైపోయింది. వాడంటే ఎవరు చెప్పండి? విశ్వాసే. చెప్పండి, విశ్వాసులు ఏం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసులు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కానీ విశ్వాసం లేని వాడేమైపోయిందంట? బద్దలైపోయిందంట. బద్దలైపోయింది, మొక్కలైపోయింది, చెక్కలైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. వాడెవరు చెప్పండి? చెప్పరా అమ్మా? మనమే. మనలో ఇప్పుడు ఏమో ఉండాలి? విశ్వాసం. మరి వీళ్ళు ఏమైందంట? లేక ఏమైపోయారంటే వీళ్ళు. అది మొదటి తీమోతి రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 18 నుంచి 20 వరకు చదువుకోండి. హల్లెలూయా. వాడ బద్దలైపోయింది. ఎందుకు బద్దలైపోయిందంటే వారిలో ఏం లేదు, విశ్వాసం లేదు కనుక మంచి రేవును ప్రయాణం చేయరాళ్ళు. మంచి రేవును ప్రయాణం చేస్తే వాళ్ళకి విశ్వాసం ఉంది కనుక మంచి రేవు చూపులకి అది వాగలు పెరిగినా లోతుగా ఉన్నా క్షేమంగా చేస్తుంది. కానీ ఆ రేవుకు కష్టమని ఆ రేవుకి వెళ్ళకుండా ఈ రేవు తేలిగ్గా ఉందని ఈ రేవు పోయినకు ఆ రేవులని కనపడిన గుండాలు ఉంటాయి. ఆ గుండాలు తగిలి ఆ అమరం అంటే మొదట వాడుకుండే చెక్క అన్నమాట. ముందు ఇట్లుంది కదా కోపుగా, అది ఏమైందంట రాతి తగిలినా ఒక ఇసుక తెప్పకు తగిలినా పగిలిపోయింది అనమాట ఆ స్పీడ్లో. హల్లెలూయా. అలాగే ఈనాడు కూడా చాలామంది విశ్వాసులు వాడ బద్దలైపోయినట్టుగా బద్దలైపోతున్నారు. మొదట నిశ్వాసం ఉండలేదు, మొదట ఉన్న ఆసక్తి ఉండలేదు, మొదటున్న ఆ పట్టుదల, ఆ ప్రార్థన, ఆ విశ్వాసం ఉండలేదు. ఈనాడు మళ్ళీ అదే మనం ఉంటేనే మంచిది, లేకపోతే గమ్యం చేరము. హల్లెలూయా. గమ్యం చేరము. అందుకే యేసన్న గారు పాట పాడాడు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభో, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభో, సాతాను సుడిగాలి రేపగా నాదరికి చేర్యావా నా ప్రభో, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుట నిలిచావా నా ప్రభో. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము
నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా పడాలి నోరెత్తనే. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గం నా యేసయ్యకి తెలుసు. నేను శోధించబడిన, నీ శ్రమలు పొందిన, రోగాలు పొందిన, అప్పులు పొందిన, సమస్యలతో ఇరుక్కుపోయిన, అందరి చేత అవమానం పొందిన, నిందలు పొందిన, ఏళన చేయబడ్డా, ఎక్కిరించబడ్డా, నేను బంగారంలాగా మారే రోజు ఒక రోజు ఉంది. ఎందుకంటే నా యేసయ్య నా దగ్గర ఉన్నాడు, నాతో ఉన్నాడు నా యేసయ్య అని మన విశ్వాసంతో ఈ ఓడ సాగిపోవాలి. కానీ అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో వినకుండా ఓడ బద్దలైపోయినట్టుగా మనం బద్దలైపోవద్దు. కడవరి దినాల్లో ఉన్నాం. బద్దలైపోవటం అంటే బూతులాడితే వాడ బద్దలైపోయినట్టే. బూతులాడితే వాడు ఇక్కడ ఇంత వాక్యం అంటారు, విశ్వాసులు ఏముండాలి, విశ్వాసం ఉండాలి. కానీ బద్దలైపోయే బూతులు ఉండకూడదు. బూతులు ఉంటాయి కొంతమందిలో, సినిమాలు ఉంటాయి కొంతమందిలో, సీరియల్ ఉంటాయి కొంతమందిలో, పాపపు తలంపులు ఉంటాయి కొంతమందిలో, ఆచారాలు ఉంటాయి కొంతమందిలో. మన వాడ బద్దలు కాకుండా ఉండాలంటే విశ్వాసం ఉంచాలి. స్తోత్రం చెప్పండి. ఆ విశ్వాసం ఉంటే ఆ మంచిరేవనే దైవజనుడు నీ వాడ గురించి చెబుతున్నాడు కనుక ఆ విశ్వాసతను వస్తే గమ్యం చేరతావు. ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళే లోపల భూమి మీద నీకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వృద్ధిపరుస్తాడు. ఇక్కడ నీ విశ్వాసం వృద్ధిపరచమని అడిగితే ఆయన నిన్ను అన్నిట్లో వృద్ధిపరుస్తాడు, అన్నిట్లో నిన్ను వృద్ధిపరుస్తాడు. ఏ గ్రంథం చూడండి ఒక మాట. ఏ గ్రంథం 8వ అధ్యాయం 5వ వచ్చింది చదవండి. ఏ గ్రంథం 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచ్చింది. నువ్వు జాగ్రత్తగా చూడండి, నువ్వు జాగ్రత్తగా దేవుని ఎతికినడలా, సర్వశక్తి దేవుణ్ణి బతిమాలుకున్నడలా నీవు పవిత్రుడివై యథార్థవంతుడైనడలా నిశ్చయముగా చూడండి నీ యందు ఆయన శ్రద్ధ నింపుతాడు, నీ నీతి అయినట్టుగా. 8:5 అమ్మ, 8:5 నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయును. నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందేమో, తుదకు అది నా విశ్వాసాన్ని వృద్ధిపరచమంటే మహావృద్ధిపరుస్తాడు. ఏబైలా విశ్వాసం ఉంది, ఏబైలా విశ్వాసం ఉంది కనుక మహాభివృద్ధి పొందాడు. అన్నీ కోల్పోయాడు, మళ్ళీ అన్నిటికీ రెండింతలుగా దేవుడు ఆయన్ని వృద్ధిపరిచాడు. అందుకని మనం చేసే ప్రార్థనలో మొట్టమొదటి పాయింట్ అని చెప్పండి, నా విశ్వాసాన్ని వృద్ధిపరచు ప్రభువా అని ప్రార్థన చేయి. అంతేగాని నా రోగం తగ్గాలయ్యా, నా అప్పులు తెరాలయ్యా, నా బిడ్డలకు సంతానం కలగాలయ్యా, పెళ్ళి కావాలయ్యా, ఇల్లు కట్టుకోవాలయ్యా, ఈ కాదు మనం అడగాల్సింది. మొట్టమొదటి అడగాల్సింది అయింది ఏంటంటే విశ్వాసం నన్ను వృద్ధిపరుచు.
వృద్ధిపరచు. నీలో విశ్వాసం లేకపోతే, వాక్యం ఉన్న నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడి నేను వృద్ధిపరచును గాక. అందుకే పేతురు అన్నాడు, అల్ప విశ్వాసి, విశ్వాసిగా జీవించమన్నాడు. తోమనే అన్నాడు, అవిశ్వాసి, విశ్వాసిగా ఉండమన్నాడు. దేవుడు చెప్పాడు, వాళ్ళు అట్టాగే ఉండిపోయారు. ఈ రాత్రి దేవుడు నిన్ను వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీలో అవిశ్వాసం, అల్ప విశ్వాసం ఉంటే ఈ రాత్రి తీసేసుకో, వృద్ధిపరచుకో. అయ్యా నా విశ్వాసాన్ని వృద్ధిపరచు అయ్యా. గాద్దానికి గోద్దానికి నా వాడ బద్దలైపోతుంది అయ్యా, నాలో కోపం వచ్చేస్తుంది అయ్యా, నాలో ఇసుకొస్తుంది అయ్యా, నాలో అసూయ వస్తుంది అయ్యా, వాళ్ళ అన్నదాకా ఉరకట్లేదు నా ప్రాణము, అది చూడని దాకా ఉండలేదే నా ప్రాణము. కొంతమంది స్త్రీలు పిచ్చి ఉంది, కొంతమందికి అది చూడనే ఉండలేరు. ఒకళ్ళకి ఒక పిచ్చి అన్నమాట. ఈ పోవాలి, నువ్వు మంచి రేవులు నడవాలి. స్తోత్రం చెప్పండి. నీ మంచి రేవే దైవజనుడు, ఆ వాడే నీవు. నీలో విశ్వాసం ఉంటే గమ్యం చేరుతుంది. గమ్యం చేరే ముందు ఇక్కడ నేను అన్నింటిలో వృద్ధిపరుస్తాడు. అయితే వృద్ధిపరిస్తే దేవుణ్ణి నువ్వు ఎలా చూడాలి చెప్పనా, ఎలా చూడాలో చెప్పనా, ఎలా చూస్తే నువ్వు వృద్ధిపరుస్తావో ఆ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన నువ్వు చదువమ్మా. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి చదువు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనలను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును, చూడండి ఇక్కడ, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చూడండి, అసలు విశ్వాసానికి ఎవరు కర్త? విశ్వాసం కర్త అన్నాడు కదా, అక్కడ ఒకటి ఉందా? సైనాధిపతి అంటే సైనాధిపతి ఎవరు? సేనాధిపతి అంటే ఎవరు? యేసుప్రభు వారే. అక్కడ అంటే విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఓర్చుకోవాలి. కోపం వచ్చినా ఓర్చుకోవాలి, ఏదొచ్చినా ఓర్చుకోవాలి. ఓర్చుకుని విశ్వాసానికి కర్త ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనందు చూడాలంట. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు నువ్వు చూడు, యేసు వైపు చూడు. మనం వెళ్తున్న పందెంలో ఓపికతో పరిగెత్తు, నిన్ను వృద్ధి పొందునుగాక. నువ్వు ఆశ్రదించబడతావు, నీ బిడ్డలు వృద్ధి పొందుతారు, నీ సంసారం వృద్ధి పొందుతుంది, నీ సమస్యలను తొలగిపోతాయి, నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నీకు అన్ని సమృద్ధిని ఇస్తాడు, నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా దేవుడు తెలుసు. అందుకే వాళ్ళు కోరుకున్న రేవుకు వాళ్ళని దేవుడు నడిపించాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు కోరుకున్న రేవు, ఆ రేవు నడిపించారు కనుక వాళ్ళకి ఏముండాలి? ఇప్పుడు విశ్వాసం ఉండాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాడనగా ఎవరు చెప్పాలి? వాడనగా నేను అనలేరా? వాడనగా నేనే. విశ్వాసులు. ఇప్పుడు విశ్వాసులకి ఏముండాలి? విశ్వాసుల్లో విశ్వాసం వాసన ఉండాలి, మంచి వాసన, మసాలా వాసన ఉండాలి, మసాలా వాసన ఉండాలి, తిరమోత వాసన ఉండాలి. స్తోత్రం చెప్పండి. తిరమోత వాసన చూసి, మసాలా వాసన చూసి, భలే వాసన వస్తుంది, ఇక్కడ కూర ఎత్తే బాగుంది అని తినవచ్చు అనుకుంటాం. అలాగే విశ్వాసం ఉండాలి. అప్పుడు మనము మంచి రేవుల్లో ప్రయాణిస్తాం. ఆ మంచి రేవే చెప్పండి దైవజనుడు. ఆ మంచి దైవజనుడి దగ్గర మీరు పెరిగితే ఇక్కడ దీవెనే, అక్కడ దీవెనే. అందుకే ఆ వాడు నువ్వు కనుక వాడికి ఆయన ఏం చెప్పాడంటే విశ్వాసం ఉంచమన్నాడు. ఏమన్నాడు? విశ్వాసులారా మీరు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసాన్ని అపోస్తులు వృద్ధిపరచమన్నట్టుగా మీరు కూడా విశ్వాసం గురించి ప్రార్థన చేయండి. ముందు నా విశ్వాసాన్ని వృద్ధిపరచయ్యా, నాలో విశ్వాసం తొలగిపోతుంది, అల్పవిశ్వాసం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, అది తొలగించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసేవనుకో తప్పక దేవుడు నిన్ను విశ్వాసంలో వృద్ధిపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. విశ్వాసం వృద్ధిపరుస్తాడు, వృద్ధిపరిచి నేను తీసుకొస్తాడు. భూ సంబంధమైన వృద్ధి, ఆత్మ సంబంధమైన వృద్ధి దేవుడు మనకిచ్చునుగాక. ఆయన వైపు చూద్దాం. ఎవరి వైపు? యేసు వైపు చూస్తూ ఈ పందిపు రంగంలో మనము ఓపికగా పరిగెద్దాం. ఇంకా చాలా రేవులు ఉన్నాయి. వారానికి ఒక రేవు చెబుతాను. దేవుని స్తోత్రం చెప్పండి. వారానికి ఒక రేవు నేర్చుకోండి, ఆత్మీయంగా బలపడండి. అమ్మా దేవుడు వాక్యం బహుగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తల్ల వంచండి. దేవుడు కొద్ది మాటలు
ఈ కొద్ది మాటలు మనందరి వినికిళ్ళు నీరు గట్టి పల్లింపచేసేటట్టుగా ప్రార్థనలో ఏకీబిద్దాం. యేసయ్య సిలువలో 3 మేకుల మీద వెళ్ళాడు కనుక ఆ సిలువ వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ మనం ఈ పంది రంగంలో ఓపికతో విశ్వాసంతో ముందు సాగిపోదాం. మన విశ్వాసం కర్త మన ప్రభువే. ఆయన వైపు చూడు, నీకు విశ్వాసం వచ్చునుగాక. ఆయన వైపు చూడు, నువ్వు మోకరించు, కళ్ళు మూసుకొని చూడు, ఆయన వరకు కనిపెట్టు, ఆయన చూడు, ఆయన గాయాలు చూడు, ఆయన సిలువ మీద పడ్డ వేదన చూడు, ఆ ముళ్ళ కిరీటం చూడు, ఆ రక్తధారలు చూడు, ఆ ముఖం మీద ఉన్న ఉమ్మిని చూడు, ఆ రక్తం చూడు, ఆ చర్మంతా చీలిపోవటం చూడు, ఆ కాళ్ళలో మేకులు 2 కాళ్ళు ఒకే మేకు దిగబట్టం చూడు, ఆ చేతుల్లో మేకులు చూడు, ఆ డొక్కలో గాయము చూడు, ఆ రక్తధారలు చూడు, ఆయన చూడు. చూస్తే చాలు నీకు శ్వాసను వృద్ధిపరుస్తావు. సినిమాలు చూస్తున్నావు, ఏం ప్రయోజనం? కాసేపు నవ్వే. సీరియల్ చూస్తున్నావు, ఏం కాసేపు నవ్వే. తర్వాత ఎంత బాధపడతావో తెలుసా? నేను పుట్టుకిని సినిమా చూసానే, పుట్టుకిని సీరియల్ చూసానే, పుట్టుకిని అబద్ధం ఆడానే, పుట్టుకిని నేను బూతులాడానే, పుట్టుకిని తప్పు చేశానే, పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు. ఆయన చూడు, నోరు తెరిచి ప్రార్థన చేయండి. రేవు కోరుకున్న రేవు నడిపిస్తున్నాడు, నిన్ను కూడా నడిపిస్తాడు. నువ్వు కోరుకున్న రేవేదో, ఆ కోరుకున్న రేవు నువ్వు వస్తే ఆ రేవుకి నీ కేంగలంటే రేవులో నీ వాడ విశ్వాసంతో ఉంటే చాలు. అది ఎంత లోతైనా నిన్ను అదరి చేరుస్తుంది, ఎంత కష్టమైన అదరి చేరుస్తుంది. మోకరించి అందరూ ప్రార్థన లేఖించండి. అమ్మ అయ్యా ప్రార్థన సాగుచు సాతాను సుడిగాలి రేపగా హల్లెలూయా. నిజమే, విశ్వాసమైన నావ మన వాడ. ఆయన వైపు చూస్తూ వెళ్ళాలి. ఆయన మన ఎదుటికి వచ్చేస్తాడు, మన ఎదుట నిలబడతాడు, ఆయన మనతో ఉంటాడు. ఆయన నేను నా యేసుకే గ్లోరీ. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. శోధించ నేను సువర్ణమై. అవును, దేవుడు మన బంగారంలాగా మారుస్తాడు. దేవుడు మన బంగారంగా మారుస్తాడు. ఈ చిన్న శోధన, ఇది అల్పకాలం, ఇది పాపభాగం. దీనికోసం మనం ఆశపడొద్దు. ఆయన చూస్తే చాలు మన బంగారంగా మారుస్తాడు. మన ఎదుట ఉంటాడు. ఆయన మన ఆదరిస్తాడు, మన గమ్యం చేరుస్తాడు, మన విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన అప్పులు తీర్చిపెడతాడు, మన రోగాలు తగ్గిస్తాడు ఆయన. హల్లెలూయా.